హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ. ఫెయిల్యూర్, ఫ్రస్ట్రేషన్, దెన్ సక్సెస్. సో ఈ మూడు మాటలు చెప్పగానే అర్థమై ఉంటుంది చిత్రలహరి సినిమా అని. సో ఆ టీం ఉంది, సినిమా చాలా సక్సెస్ఫుల్గా థియేటర్స్లో నడుతుంది, మంచి సక్సెస్ స్టాక్ని సొంతం చేసుకుంది. బట్ హీరో ఉన్నారు, అలాగే డైరెక్టర్, అలాగే పోసాని మురళీకృష్ణ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, లేకపోతే సినిమాకి సంబంధించిన విషయాలని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హలో అండి. హలో, మీ ముగ్గురికి ఫస్ట్ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో సాయి, ఫస్ట్ ఐ వాంట్ టు నో యువర్ రెస్పాన్స్. ఎందుకంటే మీకు మీరే చాలా డైరెక్ట్గా ప్రెస్లో, మీడియాలో పంచులు వేసేసుకొని ఉండండి అయ్యా, అసలే సినిమాలు హిట్లు లేవు, ఇలాంటివన్నీ విన్న తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సినిమా. థ్యాంక్ యూ అండి. మీరు ఎలా అనిపిస్తుంది? ఇది నా ఒక్కటి సక్సెస్ కాదండి, ఇది ప్రతి ఫెయిల్యూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సక్సెస్ అది. ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్ చేసింది ఏంటంటే, అన్న చాలా ఇన్స్పైర్ చేశారన్న ఈ సినిమాతోటి, మేము ఎప్పుడూ ఫెయిల్యూర్స్లో ఉండేవాళ్ళం, మాకు ఎలాగ సక్సెస్ అని చెప్పేసి వదిలేసుకుందాం అని చెప్పి అనుకునే వాళ్ళం కూడా మళ్ళీ లేదు, గివప్ చేయకూడదు అని చెప్పేసి చాలామంది they're going ahead with their dream. So it is not my success and it is everybody's success, and I'm so happy for that. And my team andaru ganivandi, we are very happy with the way the people are responding. I'm very satisfied actually. Okay, so Thirumal garu, సో అగైన్ మళ్ళీ ఇంకొక సక్సెస్ మీరు కూడా, మీకు ఎలా అనిపిస్తుంది సినిమా? ఎక్స్పెక్టెడ్ హిట్ ఇది? యా అండి, ఎందుకంటే మేము స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి వెరీ కాన్ఫిడెంట్ అనమాట. సో అందరూ కూడా ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి, సో మనం అదే హార్డ్ వర్క్కి వాళ్ళ థియేటర్లో వస్తున్న రెస్పాన్స్కి వర్ సో హ్యాపీ. సో చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. సో ప్రేక్షకులందరూ ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పోసాన్ గారు ఫుల్ నవ్వించాడు థియేటర్స్లో మమ్మల్ని. అండ్ మజ్లీలో ఆ టైప్ ఆఫ్ రోల్ మాకు ఫుల్ ఫన్ క్రియేట్ అయింది, బాగా నవ్వుకున్నాం. అగైన్ ఈ సినిమాలో మీ ఇద్దరి మధ్య ఉన్న కన్వర్జేషన్స్ అవన్నీ కూడా స్టార్టింగ్లో ఫుల్ ఫన్ ఉంది, ఆ తర్వాత మీరు మాకు కొంచెం మోటివేషనల్ క్లాసెస్ ఇచ్చినట్టు అనిపించింది యాజ్ తేజ్ సెడ్. రెండు మంచి క్యారెక్టర్లు పడ్డాయి నాకు ఈ మధ్య. అవును, ఇది టెంపరు నాయకి తర్వాత మధ్య చాలా మంచి ఫిల్మ్స్ చేశాను. తర్వాత మజిలీ మన మంచి హిట్, అందులో ఫాదర్ వేషం, సమంత ఫాదర్, ఇది మంచి హిట్ ఫిల్ము. ఇందులో సాయి ధరమ్ తేజ ఫాదర్ వేషం. రెండు ఫాదర్ వేషాలండి, రెండు డిఫరెంట్గా ఉంటేనే నాకు లైఫ్ ఉంటుంది. ఆ ఫాదర్కి ఈ ఫాదర్ సంబంధం లేదండి, సంబంధం లేకుండా డిఫరెంట్గా నేను పర్ఫామ్ చేశాను అనే బదులు డిఫరెంట్గా రైటర్ కమ్ డైరెక్టర్స్ రాశారు. అక్కడ శివ నిర్మాణ సమంత ఫాదర్ లాగా ఎలా నేను బిహేవ్ చేయాలో అలాగే స్క్రిప్ట్ రాశాడు. సేమ్ ఇందులో అంతే. కిషోరు సాయి ధరమ్ తేజ ఫాదర్ ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, తనే మొత్తం నాకు నూరు పోసి ఎలాగే మీరు పర్ఫామ్ చేయండి చాలు. అలాగే ఏదైతే మేము అనుకున్నామో ఈ క్యారెక్టర్ ఎలా వస్తుందో స్క్రీన్ మీద దానికంటే ఎక్కువ నాకు పేరు వచ్చింది. కానీ ఎబోవాళ్ళు నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని తిరుమల కిషోర్ నా బాగా పరిచయం ఎప్పటి నుంచో. ఈ సినిమా 100% హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంది సాయి ధరమ్ తేజ కోసమే. అవునా? ప్రామిస్ కాండి. ఎందుకంటే నాకు చిరంజీవి గారి కుటుంబంలో అందరికంటే సేమ్ చిరంజీవి లాగా ఉండేది సాయి ధరమ్ తేజ. నిజం, నేను కూడా చాలాసార్లు చెప్పాను. నాకు చిరంజీవి గారు ఏంటంటే బిగినింగ్ స్టేజ్లో చిరంజీవి గారు నాకు తెలుసు. నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు కొత్తగా, అంటే 34 years బ్యాక్ ఉన్నప్పుడు చిరంజీవి గారు చదువుకునేవాడు అంటే బాగా ఇష్టం. ఆయన నేను ఫస్ట్ అసిస్టెంట్గా వచ్చి బాయ్ లాగా అటు నుంచి ఉన్న సెట్లో కొండవీడి దొంగ మధుమల్లి ఫారెస్ట్లో షూటింగ్ వెళ్తే చిరంజీవి గారు నన్ను చూసి లేచి వచ్చారు. ఆయన అప్పుడు నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 10 వరకు ఆయన సూపర్ స్టార్. అవును, ఆయన లేస్తే ఒక 20 సార్లు నేను వచ్చేవాడిని ఆయన దగ్గరికి. సార్ ఏం చెప్పండి సార్ అని. వచ్చి మురళి మీరు ఎంఏ చదువుకున్నారంట కదా, ఎంఫిల్ చేశారంట కదా, ఇప్పుడు పిహెచ్డి నెక్స్ట్ చేస్తున్నారంట కదా అని తీసుకుని కూర్చోబెట్టి చాలా రెస్పెక్ట్గా షూటింగ్ ఎవరికి ఆయన పక్కనే ప్రొడ్యూసర్ పక్కన కూర్చున్నా, డైరెక్టర్ ఉన్నాను పక్కనే కూర్చోబెట్టుకుని నన్ను చిరంజీవి గారు కాకపట్టకల్లా. అంటే చిరంజీవి గారి నైజం అలాంటిది, ఆయన మెంటాలిటీ సేమ్ ఈయన మెంటాలిటీ అలాంటిది. సేమ్ ఏ ఏజ్కి ఎలా ప్రవర్తించాలో ఈయన అలాగే ప్రవర్తిస్తాడు. హీరోలాగా బిల్డప్ ఇవ్వడు. అలాగే చిరంజీవి గారి మేనడ్ అని ఎక్స్ట్రా మళ్ళీ ఫోజ్ కొట్టాడు, మళ్ళీ వేరే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండేది అని యాటిట్యూడ్ ఏం లేవండి. నేలా పెంచి ఒక కుర్రోడు కాలేజీ చదువుకుని ఎలా బయటకు వస్తాడు, ఒక కామన్ మ్యాన్ అలా ఉంటాడు ఇండస్ట్రీ, కామన్ మ్యాన్ లాగా, కామన్ స్టూడెంట్. ఇప్పటికీ ఇంకా నేర్చుకుందామని ఎప్పుడు సెట్లో కూడా అందరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు తప్ప నాకు ఈయనలో మళ్ళీ అల్లు అర్జున్లో కనపడి యాటిట్యూడ్ ఏది
ఎలా కష్టపడాలి, ఎలా పైకి రావాలి, ఎలా సక్సెస్ కొట్టాలి, ఇవి తప్పితే ఇతనికి వేరే బాగా డబ్బు సంపాదించాలి, బాగా నేనంటే ఒక 100 మంది అంటపడాలి ఆ టైప్ మెంటాలిటీ కాదు. చాలా అంటే మా ఇంట్లో నా తమ్ముడు ఎలా ఉంటాడో వెరీ కామన్ మ్యాన్ లాగా, ఒక అన్న ఎలా ఉంటాడో సేమ్ అలాంటి మెంటాలిటీ. అందుకే ఇష్టం ఏంటంటే నాకు చాలాసార్లు చెప్పా ఆయనకి, మళ్ళీ ఇప్పుడు మీ ముందు చెప్పాల్సి వచ్చింది. నాకు మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే సినిమాలో మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ నాకు ఇప్పుడు రియల్ గా అనిపిస్తుంది. అంటే రియల్ గా మీ ఇద్దరు ఫీల్ నాకు ఈయనకి హిట్ రావటం నాకు చాలా ఇష్టం అండి. ప్రామిస్ టెలింగ్ యూ, ఈయనకి రావటం ఇలాంటి మనిషి కూడా అన్నాం. తేజాకి రావటం, సాయితరం తేజాకి హిట్ రావటం అనేది ఇది నాకు వచ్చినందుకంటే ఎక్కువ ఫీల్ అవుతున్నా. మా అబ్బాయికి వచ్చినా ఇంత నేను మనసులో ఆనందపడ్డాం. నా కొడుకు కూర్చున్నా, చిన్న కొడుకు కూర్చున్నా, పెద్ద కొడుకు కూర్చున్నా, కానీ ఈయనకు వస్తే నాకు ఎందుకంటే ఈయన ఫేస్ నాకు ఇష్టం అండి. అంటే సేమ్ చిరంజీవి గారి ఫేస్ లా ఉందని కాదు, ఈయన ముఖంలో నాకు కనపడుతుంటది ఏది ఒక బోల్డ్నెస్, లోల్ హార్టెడ్నెస్ కనపడుద్ది సాయి ధరం తేజ ఫేస్ లో. నెక్స్ట్ ఇద్దరు సినిమా చేయకపోయిన వేరే మ్యాటర్. నాకు అంత ఇష్టమైన వ్యక్తిగత అల్లు అర్జున్ అంటే ఇష్టం, అంతకంటే ఎక్కువ ఇష్టం ఏంటంటే ఇద్దరు హార్డ్ వర్కర్స్. అయ్యో ట్రెమెండస్. సో తేజ్ కమింగ్ టు యూ, నిజంగానే నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో ఇలా మాట్లాడుకోం కానీ చెప్పడం కానీ. సో మీకు సినిమాలో ఆ ర్యాపో అంటే ఫాదర్ రోల్లో బాగా కనెక్ట్ అయ్యాం మేము కూడా, మీ ఇద్దరి మధ్య ఉన్న కన్వర్జేషన్స్ వీటన్నిటికీ. సో మీకు ఎలా అనిపించింది అది? బేసిక్లీ సార్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. లవ్ యూ రాజా. సార్ హార్ట్ఫెల్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. బేసిక్లీ ఐ నెవర్ మెన్షన్ దిస్, బట్ నాకు మా అమ్మే మా నాన్నే నాకు అమ్మ. స్క్రీన్ మీద పోసాని గారితో పనిచేస్తున్నప్పుడు మా నాన్నతో మాట్లాడినట్టు నేను ఫీల్ అయ్యానండి. మా నాన్న ఇలా మాట్లాడతాడేమో, మా నాన్న ఇలా మాట్లాడితే బాగుంటుంది అని నేను ఫీల్ అయి చేశాను. I did not act there. I was sir. You felt it. I was behaving and I was behaving as a character's son. అక్కడ మీరు భోజనం తింటూ ఒకటి ఉంటుంది. అవునండి, I was behaving. Yeah, అది పర్సనల్గా నేను ఫీల్ అయ్యాను. పర్సనల్గా నాకు లైఫ్లో జరిగింది. నేను మా మదర్ తోటి ఇలాగే మాట్లాడినా. నేను ఒకసారి నా ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు మాట్లాడలేదు సార్. స్పీచ్లెస్, హే స్పీచ్లెస్. ఈయన షూటింగ్లో ఉన్నా కదండి, నేను అంతకుముందు ఈ మా కిషోర్ డైరెక్టర్ గారు చాలా కూల్గా చెప్తుంటాడు, ఇలాగే మీరు మాట్లాడండి, ఇంతమించి ఎక్కువ మాట్లాడకండి. నేను ఎక్కువ లౌడ్గా మాట్లాడుతుంటాను చాలాసార్లు. అంటే మాట్లాడిస్తే మాట్లాడతానండి, ఇలాగే మాట్లాడు లౌడ్గా. కానీ నాకేంటంటే పేరు పడిపోయింది, పోసాన్ని లౌడ్గా మాట్లాడు అన్నట్టుగా. నాకు వచ్చి కిషోర్ ఏంటంటే తనే డైలాగ్ని చాలా కిందకి దింపి సాఫ్ట్గా, అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది మీరు మెల్లిగా మాట్లాడితే. బాగా తను నన్నే ట్యూన్ చేయడానికి ట్రై చేసేవాడు. సాయి ధరం తేజ అంతకుముందు తను ఎన్ని సినిమాలు చేశాడు, తను చిరంజీవి మేనల్డా కూడా ఒక బాయ్ లాగా కిషోర్ ఏం చెప్పాడో అదే చేశాడండి. అది రావటానికే నేనే తన టేబుల్ చేయను, నేను రెండు నాకు ఎందుకు కిషోర్ ఏ ప్రాబ్లం చెప్పు అంటాను నేను. ఈయన అంటే తను ఎంత చేస్తే అంత బాగా చేస్తాడండి. అర్థమైంది మీకు? ఆకురాయిని ఎంత రుద్దితే ఎంత షార్ప్ వచ్చింది, ఈయనంత షార్ప్ అవుతాడు. సేమ్ చిరంజీవి లాగానే. బిగినింగ్ చిరంజీవి పర్ఫార్మెన్స్ చూడండి, ఆ తర్వాత స్టార్ అయిన తర్వాత చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ చూడండి, ఎట్లా చేసినా చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ వచ్చేసి సేమ్ అలాగా ఆయన ఈయన రుద్దేశాడు ఆకురాయి రుద్దినట్టు. అంటే ఏం లేదు, బేసిక్లీ బాడీ లాంగ్ కొద్దిగా వెరీ ఎనర్జీ హైపర్. బయట ఫ్రెండ్స్ తోటి కానీ ఇంట్లో కానివ్వండి, నేను చేసిన సినిమాలు కానీ కొద్దిగా హైపర్గా ఉంటుంది. సో కిషోర్ తను డిజైన్ చేసిన క్యారెక్టర్ ఎంత సటిల్గా ఉంటుందంటే నాకు ఒక 1 week to 10 days నాకు టైం పట్టింది. నేను ఎక్కువ హ్యాండ్ మూమెంట్స్ కానివ్వండి, గెస్టర్స్ కానివ్వండి, నెక్ మూమెంట్స్ అని బాడీ లాంగ్వేజ్ మొత్తం ఐ హ్యాడ్ టు బ్రింగ్ డౌన్ ఆల్ దట్, అన్ని కట్ డౌన్ చేసి కిషోర్లో తను డిజైన్ చేసిన విజయ్ కృష్ణ అనే క్యారెక్టర్కి సెట్ అవ్వాలి. సో దానికోసం కొద్దిగా టైం పట్టింది నాకు. దానికి ఐ గివ్ ఫుల్ క్రెడిట్ టు కిషోర్. నా పర్ఫార్మెన్స్కి ఇవాళ అంత రెస్పాన్స్ వస్తుంది నాకు కానివ్వండి, పోసాని గారికి కానివ్వండి, ఫర్ ఎనీబడి, హీరోయిన్స్ కళ్యాణి, నివేత,
సునీల్ అన్న, వెన్నెల కిషోర్ అందరికీ మంచి రెస్పాన్స్ వస్తుందంటే తన డిజైన్ చేసుకున్న విధానం, ఈచ్ క్యారెక్టర్కి స్పెషాలిటీగా ఎవ్రీబడి స్టాండింగ్ అవుట్. అంటే మాకు వచ్చే మెసేజెస్లో మమ్మల్ని ఒక్కరిని పొగడట్లేదు, సినిమాని పొగుడుతున్నారు. సో ఆ సినిమాని పొగుడుతుంటే దాని మించిన ఆనందం నాకు లేదు, బికాస్ ఇట్స్ అ టీమ్ వర్క్. ఒక టీమ్ ఎఫర్ట్లో వాళ్ళు అంత ఇదిగా మెచ్చుకుంటున్నారంటే ఐ షుడ్ రియలీ థ్యాంక్ మై టీమ్ అండ్ ఆడియన్సెస్ ఫర్ దెమ్. అంటే కెమెరా వర్క్ కానివ్వండి, కార్తిక్ మా కెమెరామ్యాన్, తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు, everybody is praising them. So that gives me a lot of happiness. It's so much of effort that we have put in, and effort ki tagga response vastunnappudu we are very very happy. And so it's not my success, as I said, it's everybody's success. Yes, I genuinely felt that na okkar success kaadu idi, సక్సెస్ అనేది ఇది అందరికి రావాలి. ఇక్కడ వన్ మ్యాన్ షో అన్నట్టు ఏది లేదు, ఖచ్చితంగా ప్రతి క్యారెక్టర్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి, అలా ఉన్నాయి, అలా డిజైన్ చేసి ఉన్నాయి. అవునండి, ఇట్స్ సక్సెస్ ఫర్ ఎవ్రీవన్, ద హోల్ టీమ్, ది ఆడియన్సెస్, మెగా ఫ్యాన్స్ కానివ్వండి, జనరల్ ఆడియన్సెస్ కానివ్వండి, ఫ్యాన్స్ కానీ ఎనీ ఫ్యాన్స్ కానివ్వండి, ఇట్ ఈస్ దేర్ సక్సెస్. ఐ రియలీ ఫెల్ట్ దట్. నిన్న నా మెసేజెస్కి వచ్చి ఇవాళ పొద్దున్నుంచుకొని నా ఫోన్ మోగుతున్నాయి. అంటే ఇంత ముందర చాలా సింపుల్ డిఫరెన్స్ అండి. నాకు ఎవరో సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు ఒక ఆయన, సినిమా సక్సెస్ అయితే ఏంటి, సినిమా సక్సెస్ కాకపోతే ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలంటే, సినిమా సక్సెస్ అయితే నాన్ స్టాప్గా ఫోన్లు వస్తుంటాయి బాబు, సినిమా సక్సెస్ కాకపోతే ఒక్క ఫోన్ కూడా రాదు. సో నేను చాలా నమ్మానండి. ఈ సినిమాకి నేను ఫస్ట్ టైం చూస్తాను, నా ఫోన్ మోగుతూనే ఉంది. నిజంగా మీ అందరం కూడా చాలా హ్యాపీ, ఫైనల్లీ తేజ్ మంచి సినిమాతో వచ్చాడు. సో తిరుమల కిషోర్ గారు మీ దగ్గరకు వస్తున్నాను. నిజంగా సినిమాలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది తేజ్ షో అనో లేకపోతే ఇంకొకరిదనో ఏది చెప్పడానికి లేదు. హీరోయిన్స్ రోల్స్ అలాగే ఉన్నాయి, అందరివి ఎవరిది వాళ్ళకి ఒక ఆర్గనైజ్డ్గా ప్రతి క్యారెక్టర్ గురించి మాట్లాడుకునే విధంగా ఇచ్చారు. సో ఇంత బ్యాలెన్స్డ్గా అంటే మామూలుగా అండి, ఏ కథ రాసుకున్నా మనం ఆ స్క్రీన్ టైం ఎంత ఉంటుంది, చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని కాకపోతే ప్రతి పాత్రకు కూడా మనం అది ఖచ్చితంగా కథలో ఉపయోగపడేలాగా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక బేసిక్ నేచర్ ఉంటుంది కదా. సో ఏ చిన్న క్యారెక్టర్ అయినా సరే, అది ఈవెన్ 1 minute ఉన్నా సరే దాని ప్రాపర్గా క్యారెక్టరేషన్ లేకుండా రాయలేను నేను. ప్రతి పాత్ర కూడా దానికి ఒక బేసిక్ నేచరు, దానికి ఒక బిహేవియరు, సో ఒక ఫుల్ఫిల్మెంట్ ఉండాలని ఫస్ట్ నుంచి నేను ఎందుకంటే ఐ లైక్ మోర్ అనమాట. ఆ క్యారెక్టర్స్ క్రియేట్ రాస్తుంటే వచ్చే హ్యాపీనెస్ వేరే, ఎగ్జైట్మెంట్. మీరు మామూలుగా ఇప్పుడు నేను సినిమా చూశాను, నిన్న మళ్ళీ పొద్దున్న కూడా చూశాను, ఒక యాక్షన్ సీక్వెన్స్ లేకపోతే ఒక హై వోల్టేజ్ అలాంటి దానికి విజిల్స్ చప్పట్లు కొట్టడం అది వచ్చేస్తుంది బాడీ. ఫాదర్ కొడుకు గురించి సెకండ్ హాఫ్లో మాట్లాడుతుంటే ఎవరైనా క్లాప్డ్ ఇన్ ద థియేటర్. అంటే ఒక ఎమోషన్కి వాళ్ళు ఇచ్చిన అప్రిషియేషన్ అనేది ఇట్స్ ఎవ్రీథింగ్. మనం రాసేలా చేసేది ఎవ్రీథింగ్ ఆడియన్స్ అనమాట. అండ్ వాళ్ళు మనల్ని ఆ అప్రిషియేషన్ కానీ ఆ యాక్సెప్టెన్స్ లేకపోతే మనం ఏం చేయలేము. సో అందుకని ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్కి డెఫినెట్ జీవితాంతం అనుకుంటుంటాను. నిజంగానండి. సినిమా ఇంట్రడక్షన్ పార్ట్లో పోసాని గారితో ఫన్ ఎలా క్రియేట్ అయింది, సో మళ్ళీ కాసేపు అయిన తర్వాత సునీల్ పరిచయం, ఆ తర్వాత సునీల్ గారితో కూడా ఫుల్ అదే విధంగా కామెడీ, ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ గారిది. అంటే ఎక్కడ తగ్గదు, ఒక పక్క ఎమోషన్స్ ఇస్తూనే ఉన్నారు, ఎక్కడికక్కడ ఎమోషనల్ గా ఫీల్ అవుతూనే ఉన్నారు అందరూ, మళ్ళీ అదే విధంగా కామెడీ కూడా ఇస్తూనే ఉన్నారు సినిమా ఎంటైర్ సినిమా. అంటే బేసిక్ గా నా రియల్ లైఫ్ నేను పెరిగిన వాతావరణం, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కూడా ఎమోషన్ ఉంటుంది, బట్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక లేయర్ ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ కష్టాలు చూస్తూ వస్తుంటాం కదా జీవితంలో. ఇప్పుడు ఆదివారం రమ్మని చెప్పి బాబాయ్ వచ్చేదేదో ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాను, అది నా లైఫ్లో నిజంగా అన్నమాట. సో ఎప్పుడు ఎమోషనల్ ఉన్నా సరే ఆ ఒక స్టేజ్ తర్వాత ఏంటంటే ఎవ్రీథింగ్ ఎంటర్టైన్మెంట్ అనేది కూడా మన జీవితంలో ఉంటుంది. సో ఇప్పుడు ఫాదర్ నేను మా ఫాదర్ టీటీలో వర్క్ చేస్తాను. సో సార్ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు నేను మా ఫాదర్తో ఎలా ఉంటాను అంటే క్యారెక్టర్ ఏంటంటే ది బెస్ట్ పాజిటివ్. అంటే ఇది రియల్ ఎలాగా మీరు పెట్టారు, తేజ్ కూడా ఈ సినిమా కొంచెం రియాలిటీకి దగ్గరగానే అనుకోవాలి కదా తేజ్. సో ఫాదర్ అంత పాజిటివ్ గా, అంటే ఒక కొడుకు తల్లిదండ్రుల కంటే ఎవరికి ఎక్కువ తెలియదు కదా. సో ఆ అర్థం చేసుకునే నేచర్ కానీ ఆయన ప్రవర్తించే విధానం, కొడుకుని దారిలో పెట్టాలంటే ఎలా ఉండాలి, ఆ ప్రాసెస్ అంతా, ఆ పాజిటివిటీని జనం ఎంజాయ్ చేయడం అనేది ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను బాగా పర్సనల్ కనెక్ట్ అయింది అక్కడేనండి. తిన క్లోజ్ రియల్ లైఫ్ లో తను వాళ్ళ ఫాదర్తో ఎలాగా ఉన్నారో నేను మా మదర్తో అలా ఉన్నాను. సో నాకు తెలియకుండానే ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ టు ఇట్. సో నాకు గట్ ఫీలింగ్లో నేను ఈ సినిమా చాలామంది ఫస్ట్లో ఏదో కాదు అన్న, మా సినిమా కావాలి, ఇది కావాలని, అవన్నీ కాదు. ఈ సినిమా నా చేతిలో ఉంది, దీని బెస్ట్ నేను చేయాలి,
చిత్రలహరి అనే సినిమా నా చేతిలో ఉంది, నేను బెస్ట్ ఏం చేయాలి, నేనేం చేయాలి, దానికోసం ఎంత కష్టపడాలి, క్యారెక్టర్లోకి ఎలాగ ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా చేయాలని చెప్పి ఆలోచించాను తప్పించి ఇంకేం ఆలోచించలేదండి. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ వాట్ ఐ హ్యాడ్ ఇన్ హ్యాండ్. ఏ డీవియేషన్స్ లేకుండా ఎంతమంది ఏమనుకున్నా కానీ ఫోకస్ దీని మీద పెట్టాను. సో దట్ హెల్ప్డ్ అలాట్. సో ఇంకా కన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ వెన్నెల కిషోర్, ఆ ఇంగ్లీష్ నీ ఇంగ్లీష్ నాకంటే దరిద్రంగా ఉంది సంథింగ్ ఏదో డైలాగ్. సో వీటన్నిటి మీ ఇంగ్లీష్ కన్వర్జేషన్ కూడా చాలా ఫన్ క్రియేట్ అయింది. దట్ ఈస్ కిషోర్స్ డిజైన్ అండి. కిషోర్ వచ్చేసి వెన్నెల కిషోర్ అనే క్యారెక్టర్ ని ఒక తమిళన్, తెలుగు రాని తమిళన్ బాంబేలో ఉంటాడు, ఎక్కడ సంబంధం ఉండదు. సో అంత దాన్ని డిజైన్ చేసరికి సో బ్యూటిఫుల్ అండి. ఇట్ వాస్ వెరీ టచింగ్. తను చేసినప్పుడు మనం ఎక్కడో చోట మనకు తమిళ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడితో మాట్లాడుతున్నప్పుడు ఇలాగే ఉంటది, అరే నో డా కమ్ హియర్ డా. సో అండ్ ఆ గర్ల్ ని మీరు అమ్మాయి ఒకటే ఉందని చెప్పి వెళ్ళిపోతుంటే తిరిగి నేను కూడా ఒక్కదాన్నే ఉన్నాను, ఇవన్నీ ఐ యామ్ ఆల్సో అలోన్ డా. సో అది that all beauty is because Kishore designed that character. నిజంగా కిషోర్ గారు ఇప్పుడు మాట్లాడుకోవాలంటే టైం సరిపోదు, ప్రతి ఫ్రేమ్ గురించి ప్రతి సీన్ గురించి మనం మాట్లాడుకోవాలి, అంత బాగా వచ్చింది సినిమా. yes అండి, that's complete. and వెన్నెల కిషోర్ కూడా చాలా బాగా చేశారండి. సునీల్ అని కూడా సూపర్ చేశారు. సునీల్ గారితో మాట్లాడుకోవాలి. యాక్చువల్గా సునీల్ గారు అంటే ఒక హీరో దాని నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కమెడియన్ గా కొంచెం స్టార్ట్ చేశాక లాస్ట్ సినిమాలో మళ్ళీ ఆయనకి కొంచెం అలా హీరోయిజం చూపిస్తున్నట్టు సెటిల్డ్ గా పెట్టారు. మళ్ళీ బ్యాక్ ఈ సినిమాతోనే మేము ఆయన్ని కంప్లీట్ కమెడియన్ గా చూడగలేం. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ సైకిల్ మీద రావడం అలా ఇవన్నీ అదొకటి బాగా. చాలా మంది నాకు మెసేజ్, మా ఫ్రెండ్స్ చాలా మంది మెసేజ్ చేశారు, చాలా మంది తెలియని వాళ్ళు మెసేజ్ చేశారు, సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ కి మంచి సొల్యూషన్ ఇచ్చారు సార్, మాకు మంచి సొల్యూషన్ ఇచ్చారు సార్, మేము గురించి సైకిల్ వెళ్దామని చెప్పాడు. I was so happy అండి, అంటే ప్రతిదీ రిలేట్ అవుతున్నారు అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఆన్ స్క్రీన్. అండ్ నేను యూజువలీ నాకు ఒక సినిమా బాగాలేదంటే నేను బాగాలేదని చెప్పేస్తాను. ఫర్ ద ఫస్ట్ టైం ఐ రియలీ ఫెల్ట్ దట్ దిస్ ఫిల్మ్ షుడ్ బి టేకెన్ ఇన్ టు ద పీపుల్. వాళ్ళకి అప్రిషియేషన్ నాది కాదు అందరిది అని చెప్పేసి I wanted to do this. అండ్ ఆ గ్లాస్ మేట్ సాంగ్ కూడా దానికి ఇలా పెట్టేసడం, గ్లాసులు పెట్టడం, నిలబడడం, ఇవన్నీ కూడా అసలు సాంగ్ చాలా బాగా వచ్చింది కంపేర్ టు ఆల్ సాంగ్స్. మళ్ళీ సక్సెస్ గురించి మీరు ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్స్ చంద్రబోస్ గారు సూపర్ లిరిక్స్ రాశారు, అద్భుతంగా ఉన్నాయి, చాలా చాలా టచీగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేటట్టు రాశారు లిరిక్స్. ఆయన నిజంగా ఐ రియలీ నీడ్ టు సే హ్యూజ్ థ్యాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ talent and for writing such beautiful lyrics, meaningful lyrics after a very long time. చాలా మంది అన్ని ఈ ఆల్బమ్ ని పొగుడుతా అందరు సింగింగ్ ద సాంగ్స్, వాళ్ళకి అంత క్యాచీగా ఉన్నాయి. పరుగు పరుగు కానివ్వండి, ప్రేమ వెన్నెల కానివ్వండి, క్లాస్మేట్స్ కానివ్వండి, ప్రయత్నమే సాంగ్ కానివ్వండి, ఎవ్రీబడి ఆర్ రిమెంబరింగ్ ద లిరిక్స్ అండ్ దేర్ సేయింగ్. సో స్పెషల్ మెన్షన్ టు చంద్రబోస్ గారు, శ్రీమణి అండ్ దేవి అన్న ఫర్ దట్. పోసాని గారు అంటే తేజ్ ఇంకా వెక్స్ అయిపోయి ఫ్రస్ట్రేషన్లో నుంచి నేను ఇంకేం చెయ్యండి డాడీ అది ఇది అని చెప్పేసిన తర్వాత మీరు వచ్చి మళ్ళీ మాట్లాడతారు. మా అందరికీ ఒక 2 సీన్స్ చాలా బాగా కనెక్ట్, అంటే ఆయనకి చెప్తున్నట్టు తేజ్కి ఆన్సర్ చెప్పడం, తేజ్ని మార్చడం, ఆ సీన్స్ మాకు చాలా బాగా అనిపించాయి. నాకంటే ఏంతో ఆ సీన్ బాగున్న సీన్ ఏదంటే రైన్ సీన్ లేదండి, వర్షం అక్కడ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎందుకంటే జనరల్గా ఒక సన్నగా ఉండేవాడు, జీవితంలో అన్ని కోల్పోయి ఏమీ చేయలేక నోటితో పని చెప్తుంటాడు. ఈయన ఎనర్జెటిక్ బాడీ, వెరీ స్ట్రెంగ్త్ ఉంటాడు, ఉండి కూడా ఆ స్ట్రెంగ్త్ బయటికి రాకుండా ఎమోషనల్గా మాట్లాడటం అనేది ఇందులో కొత్తగా ఉంది. ఎంత దూరం పరిగెత్తలేను, ఇక నేను నా వల్ల కాదు పరిగెట్టడం అనేది. ఇంత ఫిజిక్ ఉన్నాడు మామూలుగా చెప్తాడు, కానీ ఇంత స్ట్రెంగ్త్ ఉన్న బాయ్ ఎట్ట మాట్లాడాలో, ఎందుకంటే పరిగెత్తలేను నాన్న, ఇక్కడే ఉంటాను నేను అనే డైలాగులు చాలా పర్ఫెక్ట్గా, చాలా కోపం వస్తుంటే దాన్ని తగ్గించుకుంటూ బాధపడతారు చూడండి, అవన్నీ ఆ క్యారెక్టర్ చాలా బాగా మింగిలేని, చాలా బాగుంది. అది నాకు బాగా ఈయన పర్ఫార్మెన్స్లో అది బాగా నచ్చింది. నేను ఆయన తాగొచ్చి వస్తే నేను ఆమ్లెట్ చేస్తాను చూడండి, ఉండరాన్ని ఆమ్లెట్ చేస్తానంటే అప్పుడు ఈయన ఎక్స్ప్రెషను, అంటే ఈయన ఏడుపు వస్తుంది తగ్గించుకోవాలి, డ్రింక్ లో ఉన్నాడు, డ్రింక్ ఎక్స్ప్రెషన్ ఉంది, సేమ్ సఫరింగ్ ఎక్స్ప్రెషన్ ఉందండి, అది అడ్వాంటేజ్. అవి బాగా వచ్చినాయి ఇవన్నీ, ఎందుకంటే అంతకుముందు చాలా సినిమాల్లో మన రివ్యూలు ఎవరు రాసేవాళ్ళు అంటే తేజ
మన చిరంజీవి లాగా మంచి డాన్స్ చేశాడు, అవును చిరంజీవి లాగా మంచి ఫైట్ చేశాడు, చిరంజీవి బాడీ లాంగ్వేజ్ ఉంది, ఇవి ఎక్కువ రాసుకునేవాడు. ఫస్ట్ టైం ఈ సినిమాలోనే అన్ని చూడండి మీరు, ఆ రివ్యూలో రాశారు, ఆ వెబ్సైట్ లో, సోషల్ నెట్వర్క్స్ లో, అన్నిట్లో ఫస్ట్ టైం డైలాగ్స్ గురించి కూడా స్పెషల్ గా మాట్లాడుతారు. ఫస్ట్ టైం పర్ఫార్మ్ చేశాడు, చాలా కొత్తగా చేశాడు, ఫస్ట్ టైం కళ్ళు వాడాడు, ఎక్స్ప్రెషన్ వాడాడు, అవన్నీ చాలా పాజిటివ్ రాశారండి. ఫస్ట్ అదే సినిమా హిట్ ఫస్ట్ కావడం ఏంటంటే సినిమా బాగుంటానికి హీరో ఎక్సలెంట్ గా చేశాడు, సినిమా బాగుందంటే సినిమా హిట్. అవును. సో తిరుమల గారు ఫైనలీ నిజంగా సినిమాలో ప్రతి డైలాగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. లాస్ట్ సినిమా క్లోజ్ అయిపోయినప్పుడు స్టెప్స్ దిగుతున్నప్పుడు డైలాగులు కానీ, ట్రైన్ లో బ్రేకప్ అప్పుడు కానీ, సో ప్రతి చోట డైలాగ్స్ ఇచ్చారు. అది నేను చెప్తా. చెప్పండి. మా తెలుగు ఇండస్ట్రీలో ఇదివరకు డైలాగ్ రైటర్ కమ్ డైరెక్టర్ మేజర్ గా ఉండేది దాసరి నారాయణరావు గారు. ఓకే. దాసరి నారాయణరావు గారు చనిపోయారు. దాసరి నారాయణరావు గారు చనిపోయారంటే ఫీలింగ్ మీకేం అక్కర్లా, ఇది అనదర్ దాసరి నారాయణరావు. ఎందుకంటే బెస్ట్ డైలాగ్స్ నేను రైటర్ కదండి, నేనే 100 సినిమాలు పైన రాశా, కథ మాటలు స్క్రీన్ ప్లే చాలా రాశా. కానీ నేనే కొన్ని డైలాగ్ వచ్చి నేనే కొంచెం జలస్గా ఫీల్ అవుతుంటా. అంటే ఇంత క్రిస్ప్గా వేస్ట్ కాకుండా లూజ్ రాయకుండా పర్ఫెక్ట్గా అండి. ఇంకా దాసరి గారిలో డైలాగ్ కూడా వాల్యూమ్స్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి. ఈయన పాలసీ దాసరి అంటారు, పర్ఫెక్ట్గా డైలాగ్ రాస్తాడండి. అవి నాకు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్ ఈయనే.